వచ్చినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. చాలమ్మా. ప్రభు తను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ప్రతి కుమారుణ్ణి ఇక్కడ కింద చూడండి, శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. శిక్షా ఫలము దేవుడు కుమారులుగా మిమ్మలను చూచుచున్నాడు కనుక ఆయన ఏం చేస్తున్నాడు? వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. అంటే దేవుడు తాను ప్రేమించు బిడ్డలను ఆయన ఖచ్చితంగా గద్దిస్తాడు. ఆయన ఖచ్చితంగా శిక్షిస్తాడు. వారిని దేవుడు క్రమశిక్షణలో పెడతాడు. బిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులు దాన్ని సరిదిద్దాలి. ఒకవేళ ఆ బిడ్డ తల్లి తండ్రి చెప్పిన మాట వినకపోతే ఆ తల్లిదండ్రులు ఏం చేయాలంటే శిక్షించాలి, భయంలో పెట్టాలి, శిక్షణలో నడిపించాలి. ఒకవేళ శిక్ష గనక లేకపోతే, భయము లేకపోతే ఆ పిల్లవాడు చెడిపోతాడు. ఆ పిల్లలు చెడిపోతారు, పాపములో పడిపోతారు, లోకములో పడిపోతారు, శోధనలో పడిపోతారు, అక్రమాలు చేస్తారు, అన్యాయము చేస్తారు, మోసము చేస్తారు. ఎందుకు? వారికి నేర్పించకపోతే, వారిని క్రమశిక్షణలో పెట్టకపోతే ఆ పిల్లలు చెడిపోతారు. ఒక మాట ఉంటుంది కదా, తండ్రి శిక్షించని కుమారుడు బుద్ధిహీనుడు అవుతాడంట. అయితే విశ్వాసి అంటే ఎవరు? మనమే. నిజమైన విశ్వాసి అంటే ఇందులో అబద్ధపు విశ్వాసి కూడా ఉంటారా అని మీకు అనిపించవచ్చు. ఉంటారు. అబద్ధపు విశ్వాసి, నటించే విశ్వాసి, తప్పదు అని సంఘానికి వెళ్ళే విశ్వాసి. ఎందుకు విశ్వాసి అంటున్నాను అంటే వాళ్ళు నమ్ముతారు దేవుణ్ణి. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు బలపరుస్తాడు, అన్నీ తెలుసు. కానీ వీరిలో విశ్వాసం అనేది పూర్తిగా లేదు. దానివల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాం, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాం. పరిశుద్ధ గ్రంథములో మనము ఒక వ్యక్తిని చూస్తాం. మనం ఆ వ్యక్తి పేరే దావీదు. అతడు చేసిన పాపము, అతడు అనుభవించినటువంటి శిక్షలు, అతడు చేసిన పాపం, అతడు అనుభవించిన శిక్షలు. ఒక మాట ఉంది, హెబ్రీ 12:8 ఒకసారి చదవమ్మా. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కాని కుమారులు కారు. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. చూడండి, యేసుక్రీస్తు దేవుని కోసము ఈ లోకంలో ఆయన పనిచేస్తాడు. తండ్రి కొరకు.
తండ్రి చెప్పిన మాటను, తండ్రి ఇచ్చినటువంటి ఆ కృపను బట్టి అతడు మరి పరలోక రాజ్యమును గురించి ఆయన బోధిస్తూ తన ప్రాణాన్ని దేవుడు అర్పించాడు. తండ్రికి క్రీస్తు బలిగా ఇచ్చాడు. ఈ లోకములో ఉన్నటువంటి నరుని పాపాన్ని శాశ్వతంగా తుడిచివేయడానికి. ఆ అపరాధము నుండి ఆయన విడిపించాడు. ఇది తండ్రి యొక్క చిత్తము, ఆయన నెరవేర్చాడు. శిక్షను అనుభవించాడు. అందుకే పాపము నుండి విముక్తి, శాపము నుండి విడుదల. ఒకవేళ శిక్షను కనుక అతడు భరించకపోతే ఆ పాపము నుండి విడుదల పొందేవాడు కాదు, అధికారం ఆయన పొందేవాడు కాదు. మరి అందుకనే ఆయన అనుభవించాడు మన కొరకు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. సరే, ఇక్కడి వరకు మనందరికీ తెలుసు. అయితే దావీదు చేసిన పాపం ఏంటి? మనం 2 సమూయేలు 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, దావీదు రాజు వ్యభిచారం అనే ఘోరమైన పాపము చేసిన తర్వాత హత్య అనే క్రూరమైన పాపము చేశాడు. మరి దాని ద్వారా వరుసగా ఎన్నో తీర్పులు ఆయన అనుభవించాడు. దాని ద్వారా వచ్చినటువంటి ఎన్నో శిక్షలు తన జీవితంలో అతడు భరించాడు. మనకు తెలిసింది ఒకటే, ప్రార్థన చేసుకుంటే దేవుడు క్షమించేస్తాడు. ప్రభువా నన్ను క్షమించు అంటే దేవుడు కరుణిస్తాడు. ఆయన ప్రేమమయుడు, కృపామయుడు కదా. అందుకే మనం ప్రార్థన చేస్తే, ఏడిస్తే దేవుడు క్షమించేస్తాడు. మనం ఎన్ని పాపాలు చేసినా ఏం కాదు, ఎన్ని తప్పులు చేసినా ఏం కాదు కదా అని మనం అనుకుంటాం. కానీ ముందుగానే ఒక వ్యక్తి ఆ తప్పులన్నీ చేసి ఎలా తన జీవితంలో దేవుని కృపను కోల్పోయాడో, ఎలా తన జీవితంలో నష్టాన్ని తెచ్చుకున్నాడో, ఎలా తన జీవితంలో మరణ భయాన్ని పొందాడో, ఎలా తన జీవితంలో మరి సమస్తమును ఆయన కోల్పోయాడో మనం చూస్తాం. ఆ వ్యక్తి పేరే దావీదు. దావీదు మహారాజు. మరి ఆయన తీర్పులు మరి ఈ విధంగా ఉన్నాయి. 2 సమూయేలు 12వ అధ్యాయములో కనుక మనం చూస్తే, మరి ఆయనకి ఇవ్వబడినటువంటి తీర్పు మొదటిగా యుద్ధము, మరణం. మరి ఇవి 2 కూడా మరి ఒరియా మరి చంపినందుకు ఎన్నడూ ఖడ్గము అతని ఇంటిని విడిచి వెళ్ళలేదు. అతడు చనిపోయేంత వరకు యుద్ధము, మరణము అతన్ని బాధించాయి. చూడండి, అతడు చేసినటువంటి పాపం ఎట్లాంటిది, దానివల్ల వచ్చినటువంటి తీర్పు ఎట్లా ఉందంటే, యుద్ధము, మరణము అతనిని ఇంటిని విడిచిపోలేదంట మరణించేంత వరకు. బ్రతికినంత కాలం భయపడుతూ, పారిపోతూ, మరణ భయముతో మరి అతడు క్షీణించిపోయాడు. ఎంతగానో భయము అతన్ని వెంబడించింది. మనం ఏం చేస్తామంటే మనకు తెలియదు. మనం ఏం తప్పులు చేస్తున్నాం, ఏం పాపం చేస్తున్నాం, ఎంతగా దేవుని మోసం చేస్తున్నాం, ఎంతగా తల్లిదండ్రులను మోసం చేస్తున్నాం, ఎంతగా మన జీవితంలో మనము రహస్యంగా మనం పాపాలు చేస్తూ ఉన్నాం. అయితే దానికి దేవుడు రహస్యంగా కాదంట, పగలు అంటే అందరూ చూస్తుండగానే
తీర్పు తీరుస్తాడంట. అంటే నేను భయపడ్డానికి చెప్పట్లేదు ఈరోజు మీకు. సత్యాన్ని మనం గ్రహించకపోతే మనము చీకటిలోనే మరణిస్తాం. సత్యాన్ని మనము తెలుసుకోకపోతే, సత్యాన్ని మనము అర్థము చేసుకోకపోతే మనము ఆ పాపములో ఉండగానే మరణిస్తాము. దాని ఫలితము, దాని ఫలము, పాపం యొక్క ఫలము నీ పిల్లలు 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 అనుభవిస్తారు అనే పరిశుద్ధ గ్రంథము చెబుతుంది. దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. నాతాను, ఇదిగో దేవుడు అతన్ని పంపించాడు. విశ్వాసులను బలపరచడానికి దేవుడు ఒకరిని పెడతాడు. ఎడారిలో ప్రయాణం చేసే వ్యక్తికి ఏం కావాలమ్మా? ఏం కావాలి? నీరు కావాలి. ఏం కావాలి? నీరు కావాలి. ఎందుకంటే ఎక్కడ నీరు దొరకదు కదా. దొరుకుతుందా? దొరకదు. ఆ నీరు అతడు తీసుకొని వెళ్ళాలి. ఎవరైనా నీరు నీకు ఇస్తుంటే, ఎడారిలో వెళ్ళ నిన్ను పిలిచి, అయ్యా నువ్వు ఎడారిలో ప్రయాణం చేస్తున్నావు, ఇదిగో నీరు నీకు అవసరమయ్యా అని నీకు ఇస్తే, వాడు మంచోడు కాదు, వాడికి నాకు శత్రుత్వం ఉంది అని వాడిని పక్కన ద్రోసేసి నువ్వు ఇచ్చే నీళ్ళు నాకు వద్దు అని వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది అమ్మా? దాహానికి చస్తావు. అలాగే ఆహారం కావాలా? ఒక సైనికునికి ఏం కావాలి? కత్తి కావాలి, అతని శరీరాన్ని కాపాడుకునే కవచం. మరి అదేవిధంగా ఒక విశ్వాసికి ఏం కావాలి? పోయిన వారం చెప్పాను, సర్వాంగ కవచం. ఆ విశ్వాసి ఏ విధంగా ఉండాలి? దేవుడు ఆ విశ్వాసిని శిక్షిస్తాడు. ఎందుకు తెలుసా? నువ్వు వెళ్ళే మార్గం కొన్నిసార్లు అది ముళ్ళతో ఉందనుకోండి, దేవుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చరిస్తాడు, నువ్వు ఆ మార్గం గుండా వెళ్ళొద్దు, అది నీకు మంచిది కాదు, ఆ మార్గం గుండా వెళ్తే నీకు ప్రమాదం. నువ్వు వెళ్ళే మార్గములో నిన్ను చంపడానికి నీ శత్రువులు ఉన్నారనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? గాబ్రియేలు దూత ప్రత్యక్షమై యోసేపునకు దర్శనంలో చెప్పింది, ఇదిగో నువ్వు లే, నీ బిడ్డను నీ భార్యను తీసుకొని నువ్వు ఈ వైపుగా వెళ్ళిపో, ఎందుకంటే ఇదిగో పలానే మనుషులు వస్తున్నారు చంపడానికి. దేవునికి తెలుసు నిన్ను కాపాడడం ఎట్లా, నువ్వు ఎట్టెళ్ళాలి. లోతు భార్యకు చెప్పారు, వెనకకి తిరిగి చూడకుండా వెళ్ళిపో. వినలే. ఏమైపోతుందో నా ఆస్తి, ఏమైపోతుందో నా ఇల్లు, ఏమైపోతుందో లోకం పైన ప్రేమ, శరీరం పైన ప్రేమ, వెనకకి తిరిగి చూసి ఉప్పు స్తంభంగా మిగిలిపోయింది. దేవుని మాట విను, శ్రద్ధగా విను. వద్దు అని చెప్తే అది వద్దు అన్నమాట. నువ్వు తిరిగి చూస్తాను అంటే అక్కడితో అయిపోతుంది. హల్లెలూయా.